కార్యకర్తలను ఈ అటువంటి సందర్భంలో మా కార్తీక్ గారు పిలవంగానే వస్తారు కాబట్టి మీరు కూడా ఒక్కొక్కసారి మా కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నామన్నా. ఏది ఏమైనా అందరం కూడా మన ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడు పార్టీని వదిలేసి ఎవ్వరు పోలేరన్నా. మధ్యలో కొంత వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు మనకి ఎటువంటి ఇది లేదన్నా. ఇప్పుడు ఏమున్నా అందరం కూడా పార్టీకి ఎల్లవేళ మేము ఉంటే ఉద్యమం ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు అదే విధంగా ఉంటామన్నా. మీరు మాకు భరోసా కల్పించండి అన్న. మేము ఉన్నామని మేము ఎప్పుడు కూడా మీకు పార్టీకి అండగా ఉంటాం, మీకు అండగా ఉంటామన్నా. మాకు ఎమ్మెల్యేగా మేము కార్తీక్ బాబుని చూసుకోవాలని చెప్పి మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి అదొక కోరికనా. ఏది ఏమైనా అందరం కూడా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై సబితమ్మ, జై కార్తిక్ రెడ్డి, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు మన ఈరోజే మన పాటలకు విచ్చేసినటువంటి వన్నం శ్రీరామ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, సబితక్క గారి నాయకత్వం, కార్తీక్ బాబు గారి నాయకత్వం. ఈరోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గం, మరి రాజేంద్ర నగర్ సర్కిల్, మళ్ళీ అత్తాపూర్ మరియు మోయినాబాద్ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము చూస్తున్నాము, గత 15 నెలలుగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూస్తున్నాము. అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించి ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలనే సహకారంతో మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎంత సాపిగా సాగుతున్న తరుణంలో ఈ 10 ఏళ్లలో మంచి బ్రహ్మాండమైనటువంటి పాలన, ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండే. కానీ 2023 ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ 2000 ఇస్తుంటే 4000 ఇస్తామని అబద్ధాలతో చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏ నలుగురిని ఏ టీ కొట్టుకాడైనా సరే, ఏ హోటల్ దగ్గర అయినా సరే ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందంటే అందరూ చీచీ కొడుతున్నారు. ఎందుకంటే అంత జనరంజకమైనటువంటి పాలన మనం 9.5 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చూసినాం. కాబట్టి ఇప్పుడు కూడా మనం భయపడే అవసరం లేదు. రాబోయే రోజులన్నీ మనకు రాబోయే రోజుల్లో మన రాజేంద్ర నగర్ నుంచి కాబోయే ఎమ్మెల్యే మన కార్తీక్ బాబు గారు. అన్న కేటీఆర్ అన్న, మీకు చెప్తున్నాము, కార్తీక్ బాబు గారిని గెలిపించే బాధ్యత మాది. ఈ వచ్చే ఎలక్షన్లో కంపల్సరీ కార్తీక్ గారికి టికెట్ చేయండి. మేమంతా ఇంతకుముందు కూడా 9.5 సంవత్సరాలుగా మేము పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినాము. అదే కృషి రాబోయే రోజుల్లో కూడా పార్టీ పరిశిష్టకు, పార్టీకి కట్టుబడి మేమంతా సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి నుంచే మేము కథనంలోకి దిగుతాము. ప్రజలు ఏ ఇబ్బందులు ఎదురైనా సరే ఆ ప్రజల్లో వాళ్ళ కష్టకాల్లో పాలు పంచుకుంటాము. అదేవిధంగా ఈ 27న జరగబోయే రజోత్సవ సభలో కూడా మా ఏరియా నుంచి పెద్ద ఎత్తున ఒక కార్యకర్తలను సమీకరించి విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సబితక్క కుటుంబంతో దాదాపు 35 ఏళ్ళ అనుబంధం ఉంది. మధ్యలో 10 ఏళ్ళు అంత గ్యాప్ తప్పించి, కానీ వాళ్ళు మాకు ఎల్లప్పుడూ పెద్ద దిక్కు. అలాగే అక్క వాళ్ళ అబ్బాయిని కూడా మన ఎమ్మెల్యేగా చూడాలనే తపన ఉంది. తప్పకుండా అది సాకారం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమంలో మా యంగ్ డైనామిక్ కేటీఆర్ సార్ ద్వారా ఈరోజు మళ్ళా పార్టీలోకి రావడం చాలా సంతోషకరము. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు శ్రీరామమ్మ. మీరు ఇచ్చినటువంటి భరోసా దానికి మేము ఎల్లవేళ మీకు కూడా అందుబాటులో ఉంటూ మీకు అన్ని వేళలా కేటీఆర్ గారి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సభంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొయినాబాద్ మండల్ సర్వోత్తమ్ రెడ్డి మనోత్తమ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము తిరిగి పార్టీలో చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన
తారక రమణ గారికి, అలాగే మా అక్క సబితక్క గారికి, కార్తికన్న గారికి, అనంత్ రెడ్డి గారికి, మా మైనాబాద్ మండల్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే చేవల్ల కృష్ణారెడ్డి గారికి, మరియు ఈరోజు నా